తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీళ్ల జగడం మొదలవుతోంది. కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్రకు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా ఎడమవైపున తెలంగాణ ఉంది. వీటికి ఎగువగా ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ ఏపీలో ఉంది. ఇవే కాక అనేక లిఫ్టులు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈ ప్రాజెక్టులు తీరుస్తున్నాయి. తాజాగా కృష్ణా జలాల నీటి వాటాల వివాదం మళ్లీ వేడెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏండ్ల తరబడి ఉన్న వివాదం తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమవుతుంది. బీఆర్ఎస్ పాలకుల విధాన వైఫల్యం మూలంగానే కృష్ణా జలాలు ఏపీకి అధికంగా తరలి వెళ్లాయనే కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాదు గురువు కోసం శిష్యుడు త్యాగం చేస్తున్నాడంటూ బీఆర్ఎస్ చంద్రబాబు, రేవంత్ కు మధ్య లింక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే, అలా కాదు ఇప్పుడు ఏపీ జలచౌర్యం చేస్తుంటే తెలంగాణ నిద్రపోతున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఏదో ఒక సందర్భంలో నీళ్ల విషయంలో పంచాయతీ జరుగుతూ వస్తోంది. తాజాగా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు కాబట్టి తెలంగాణ నీళ్లను, అంటే తెలంగాణకు రావాల్సిన హక్కుగా రావాల్సినటువంటి నీళ్లను, కృష్ణా నదీ జలాలను ఏపీ తరలించకపోతోంది. మరోవైపు గోదావరి నదీ జలాలను పోలవరం ప్రాజెక్టు తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో గోదావరి నదీ జలాలను కూడా ఏపీ ప్రభుత్వం తరలించుకుపోయే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడటం లేదంటూ గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ముఖ్యంగా మాజీ మంత్రి, గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఈ విషయాన్ని పదే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం నీళ్లను తరలించుకుపోతున్న ఒక్క మాట మాట్లాడటం లేదంటూ హరీష్ రావు పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. ఇటీవల కేఆర్ఎంబీ మీటింగ్లో కృష్ణానదీ జలాలను, అటు సాగర్ నుంచి కావచ్చు, మరోవైపు శ్రీశైలం నుంచి కృష్ణానదీ జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుందంటూ కేఆర్ఎంబీ దృష్టికి తీసుకొచ్చింది. తాజాగా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. కేఆర్ఎంబీ విషయంలో కృష్ణానదీ జలాల అంశంపై కావచ్చు, గోదావరి నదీ జలాల అంశంపై చర్చించారు. గోదావరి నికర జలాలను తేల్చాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశాలపై రియాక్ట్ అయ్యారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరుతో పాటు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను, ఈ రెండు స్థానాలను టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దానికి సంబంధించిన విజయోత్సవ సభలో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. దీనికి హాజరైన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరి నదిపై నిర్మించారు. ఈ అంశంపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేను ఎట్లాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ముఖ్యంగా గోదావరి జలాలు రెండు తెలుగు రాష్ట్రాలకు శ్రీరామ రక్షగా ఉన్నాయి. గోదావరి జలాలను 100% రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే రాజమండ్రి దాటిన తర్వాత 1000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. గోదావరి నదిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటే అంత మంచిదనే అంశాన్ని చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చారు. ఇటు కృష్ణానది జలాల అంశంలో కూడా కృష్ణానది జలాలు కావచ్చు, గోదావరి జలాలు, మిగులు నీళ్లు సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లనే ఏపీ ప్రభుత్వం వాడుకుంటోంది. దీనిపై ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారు? ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ, బీఆర్ఎస్ పేరు ఎత్తకుండా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేరు ఎత్తకుండా ఒక రాజకీయ పార్టీ అంశంపై విమర్శలు చేస్తుంటే మరో రాజకీయ పార్టీ ఎక్కడ వెనకబడిపోతామా అంటూ విమర్శలు చేస్తుంది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా పరోక్షంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణానది జలాలు, గోదావరి నది జలాలు సముద్రంలోకి పోయే నీళ్లను మాత్రమే మేము వాడుకుంటున్నాము. ఈ విషయంలో ఎట్లాంటి అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు సంబంధాలు మంచిగా ఉండాలంటూ చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై ఈరోజు సాయంత్రం
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు కౌంటర్గా రియాక్ట్ అవ్వబోతున్నారు. హరీష్ రావు ఏం మాట్లాడతారనేది ఇక్కడ కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత నీటి పంపకాల అంశంలో కావచ్చు, కృష్ణానది జలాలు, గోదావరి నది జలాల అంశాల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏదో ఒక సందర్భంలో వివాదం తలెత్తుతుంది. 2014 నుంచి 18 వరకు ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. 2019లో ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018 నుంచి 23 వరకు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా నదీ జలాల అంశంలో వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా గోదావరి నదీ జలాల అంశంలో, పోలవరం ప్రాజెక్టు అంశంలో కావచ్చు, గోదావరి నదికి 71 అడుగులు మేర వరద నీరు రావటం, ఆ తర్వాత భద్రాచలం ముంపుకు గురి కావటం, ముఖ్యంగా పోలవరం ముంపు ప్రభావం తెలంగాణలో ఉంటుందని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు లేవనెత్తడం, ఇట్లా ఏపీ తెలంగాణ మధ్య ఏదో ఒక సందర్భంలో నీళ్ల విషయంలో వివాదం చెలరేగుతోంది. ఇప్పటి వరకైతే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, కంటిన్యూగా 3వసారి అధికారంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశంలో పూర్తి స్థాయిలో పంపకాలు చేయకపోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా ఈ నీటి అంశాలను పరిష్కరించుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సవిన్.